న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. జడ్చర్ల పట్టణంలో గంజాయి విక్రయిస్తూ నలుగురు పట్టుబడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు జడ్చర్ల సిఐ కమలాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దని, అక్రమంగా గంజాయి అమ్మినా కొనుగోలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఉంది అంటే గంజాయి విలువ అందాజా 10,000 వరకు ఉంటుంది. ఈ 200 గంజాయితో పాటు వాళ్ళు ఈ కమ్యూనికేషన్ వాళ్ళ 4 ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద వరకు ఏమైనా కేసు ఉన్నాయి సార్? గతం వీళ్ళపైన పాత కేసులు కూడా పరిశీలించడం జరిగింది. ఇంతకుముందు వీళ్ళపైన ఎటువంటి గంజాయి కేసులు అయితే లేవు. కాకపోతే ఒక వ్యక్తి పైన మాత్రము చిన్న చిన్న పెట్టి కేసెస్ ఉన్నాయి. అవి కూడా పరిశీలిస్తున్నాం. ఇటీవల వరుసగా గంజాయి పట్టుబడుతుంది సార్. దీని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? మనం రెగ్యులర్ గా ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో వాటిని రెగ్యులర్ గా మన వాళ్ళతో బ్లూ కోట్ కానిస్టేబుల్తో విజిట్ చేపిస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడు విజిట్ లో భాగంగానే మనకు బ్లూ కోట్ కానిస్టేబుల్ ఇట్లా సస్పిషియస్ కనబడుతున్న మెసేజ్ ప్రకారం మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడైనా కానీ ఎవరికైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రజలు కంపల్సరీగా పోలీసులకు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు వివరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి తెలియపరచము. ఒకవేళ మా నెంబర్ లేదు అనుకున్నా కానీ 100 కాల్ చేసినా సరే మీ నెంబర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పేర్లు కానీ వివరాలు కానీ బయటికి తెలిపాము. కాబట్టి యువత సాధ్యమైనంత వరకు వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలవాటు చేసుకోకుండా ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసు తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ప్రజలకు మరియు యువతకు ఎవరికైనా మీ చుట్టుపక్కల ఇటువంటి సస్పిషియస్ మూమెంట్స్ ఉంటే ఎంబడే జడ్చర్ల పోలీస్కి తెలుపగలరని కోరుతున్నాను.